వెల్కమ్ టు హెల్త్ ఫైల్. మూత్ర వ్యవస్థకు సంబంధించిన అనేక సమస్యల్లో యూరినరీ స్ట్రిక్చర్స్ ఒకటి. మూత్రనాళం సన్నబడ్డానికి అనేక రకాల కారణాలు ఉంటూ ఉంటాయి. ఒక్కోసారి యూరినరీ ఇన్ఫెక్షన్స్, కిడ్నీ స్టోన్స్ తీసే ప్రొసీజర్ వల్ల ఒక్కొక్కసారి ఈ మూత్రనాళం నేరోగా అయ్యి వాళ్ళకి యూరిన్ పాస్ చేయడానికి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. మరి ఈ సమస్యకి ఎప్పుడు స్టెంట్స్ అవసరము, ఎప్పుడు యురెథ్రోప్లాస్టీ అవసరము, ఎప్పుడు గ్రాఫ్టింగ్ లాంటివి చేస్తుంటారు, అసలు యూరినరీ స్ట్రిక్చర్స్ అంటే ఏంటి, ఈ సమస్యకి ఎవరు గురవుతూ ఉంటారు, దానివల్ల కలిగే ఇబ్బందులు ఏంటి, ఎంతవరకు మెడికల్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఈ వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ సీనియర్ యూరాలజిస్ట్ డాక్టర్ డివిఎస్ఎల్ఎన్ శర్మ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో అండి. నమస్తే అండి. యూరినరీ స్ట్రిక్చర్స్ అంటుంటారు, అసలు మూత్రనాళం ఎందుకు సన్నబడుతుంది అంటారు? సాధారణంగా ఈ మూత్రనాళం అనేది యూరినరీ ఇన్ఫెక్షన్స్ వల్ల, లేకపోతే ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్స్ వచ్చినప్పుడు, లేకపోతే ట్రామా జరిగినప్పుడు, యాక్సిడెంట్స్ అప్పుడు, లేకపోతే యూరినరీ ఇన్ఫెక్షన్స్ కాకుండా మన ఏదైనా యాక్సిడెంట్లు అయినప్పుడు కానీ, ప్రొసీజర్స్ చేసినప్పుడు కానీ వాటిలో ఈ విధంగా సమస్యకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి అంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు కెథెటర్ పెట్టడం అట్లాంటివి ఉంటాయి కదండి, దానివల్ల ఏమన్నా ఇబ్బందులు ఎదురయ్యే రిస్క్ ఉంటుందా? క్యాథెటర్ పెట్టేటప్పటికన్నా క్యాథెటర్ ఎక్కువ కాలం ఉంచడం అనేది, లేదంటే క్యాథెటర్ సాధారణంగా పేషెంట్లు, న్యూరోజెనిక్ పేషెంట్స్, మిగతా వాళ్ళకి యాక్సిడెంట్గా క్యాథెటర్ పుల్ అవుట్ అంటారు. క్యాథెటర్ని గుంజేయడం అలాంటప్పుడు వచ్చినప్పుడు యూరినరీ, అందుకని దాన్ని ట్రామా అంటారు. అది ట్రామా క్యాథెటర్ వల్ల కావచ్చు, ఎండోస్కోపీ వల్ల కావచ్చు, యాక్సిడెంట్స్ కావచ్చు, లేకపోతే ప్రొసీజర్స్ చేసినప్పుడు అవ్వచ్చు. ఏ కారణాల వల్లైనా యూరినరీ ప్యాసేజ్లో మూత్రం సంచికి దిగువనున్న పైపున మూత్రనాళంలో ఎప్పుడైతే దెబ్బ తగులుతుందో, లేదంటే ఇంపాక్టెడ్ స్టోన్ అంటే ఒక మూత్రనాళం నుంచి వచ్చిన రాయి అక్కడ ఇరుక్కుపోయి ఉండడం వల్ల కానీ, రకరకాల కారణాల ఈ విధంగా ఈ మూత్రనాళం అనేది సన్నబడే అవకాశం ఉంటుంది. కొంతమందిలో రేడియేషన్ ఇచ్చిన తర్వాత కూడా మూత్రనాళం సన్నబడడానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే, అంటే ఏ విధమైన ఇబ్బంది, అంటే ఆ మూత్రనాళానికి ఏ విధమైన చిన్న రప్చర్ లాంటిది జరిగిందంటే అది స్ట్రిక్చర్ లాగా అవుతుంది అంటారా? రప్చర్ అనే కాదు, మీరు ఈ మూత్రనాళం వ్యవస్థను కానీ చూసుకొని ఉండేపాటైతే, ఇది ఏదైతే మూత్రం సంచి అని మనం అంటున్నామో ఇదంతా మీకు కనిపించే మూత్ర సంచి మగవాళ్ళలోని. ఇదేమని ప్రాస్టేట్ గ్రంథి, ఇక్కడి నుంచి కిందదంతా కూడా మూత్రనాళం అంటారు. ఈ మూత్రనాళం అనేది ఒక స్పంజ్ టిష్యూతో తయారవుతుంది, ఒక స్పంజ్లా ఉంటుంది. ఎక్స్పాన్షన్ అండ్ కంట్రాక్షన్స్ అనేది దీని తాలూకా కామన్. ఇది కంప్రెస్ అవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. ఈ స్పంజ్ టిష్యూ ఎప్పుడైతే దీంట్లో చిన్న గ్రంథులు ఉంటాయి, దీనికి లూబ్రికెంట్స్లా పనిచేస్తాయి. ఈ గ్రంథులు ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ లోపల ఉన్న స్పంజ్ అనేది స్కారింగ్ అంటారు దాన్ని. దానివల్ల హీలింగ్ అయ్యేటప్పుడు స్కార్ ఫామ్ అయ్యి కండలాగా, అప్పుడు ఈ సాగుడు శక్తి పోవడం వల్ల ట్రాఫిక్ జామ్ అయినట్టు యాక్సిడెంటల్గా అది ఏమవుతుందంటే యూరినరీ ప్యాసేజ్ నాళం నేరో అయిపోతుంది. అన్ని ప్రాబ్లమ్స్ కూడా నాళం నేరో అయిపోవడం దగ్గర నుంచి మొదలు పెడతాయి. కొంతమందికి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడే తెలుస్తాయి, కొంతమందికి ఏమని కొద్ది రోజుల తర్వాత, కొద్ది నెలల తర్వాత, సంవత్సరం తర్వాత కూడా బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఒక కాల్ చూద్దామండి రామయ్య గారిది. రామయ్య గారు నమస్తే మేడం. నమస్తే, చెప్పండి రామయ్య గారు. అమ్మా, నాకు ఒంటికి పాసిపోయినప్పుడు కొంచెం రెడ్ కలర్గా వస్తుందమ్మా. మీరేమైనా చెకప్స్ చేయించుకున్నారా? కిడ్నీ స్టోన్స్ ఉన్నాయా? మీ ఏజ్ ఎంత అండి? కిడ్నీ చేస్తుందమ్మా. మీ యూరినరీ ఏం లేదని అన్నారు. ఓకే, అంటే యూరిన్ రెడ్గా వస్తుంది అంటే అది ఎలాంటి ఇండికేషన్ అంటారు? ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది, స్ట్రిక్చర్స్లో యూరిన్ రెడ్గా రావడం వేరు, మిగతా యూరిన్ ఎరుపుగా రావడం అనేది రకరకాల కండిషన్స్లో ఉంటుంది. మెడికల్ కండిషన్స్లో ఉంటుంది, సర్జికల్ కండిషన్స్లో ఉంటుంది, లేకపోతే మెడిసిన్స్ మనం వాడిన డ్రగ్స్ బట్టి కూడాను. కామన్గా ఈ యాస్పిరిన్, క్లోపిడ్రోగులు, రక్తం పలచబడే బిడ్డలు కార్డియాలజిస్ట్ ఏవైతే ఇస్తారో వాటన్నిటి వల్ల కూడా రావచ్చు. కానీ ఈ మూత్రనాళం సమస్యలో యూరిన్ రెడ్గా వచ్చిందనేది ఎప్పుడైతే యూరిన్లో ఇన్ఫెక్షన్ వస్తుందో, మూత్రం నిల్వ ఉండడం వల్ల మూత్రం నిల్వ ఉండి ఎప్పుడైతే బ్లాక్ అవ్వడం వల్ల, అది పార్షియల్గా కావచ్చు, నియర్ టోటల్ కావచ్చు, ఈ పార్షియల్ బ్లాక్ ఉండడం వల్ల యూరిన్ పూర్తిగా డిశ్చార్జ్ కాక నిల్వ ఉన్న మూత్రంలో ఇన్ఫెక్షన్ రావడం వల్ల యూరిన్లో ఎరుపు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఎరుపు రావడానికి కన్నా యూజువల్గా వాళ్ళందరికీ కూడాను ధార సన్నంగా రావడం, యూరిన్లో ఇన్ఫెక్షన్ వచ్చే పొత్తిగడుపులో భాగంలో నొప్పి రావడం, తరచుగా మూత్రం ఎక్కువసార్లు రావడం, మంట, అప్పుడప్పుడు మొదట్లో కానీ చివరిలో కానీ యూరిన్లో ఎరుపు రావడం, ఎక్కువసార్లు పోవాల్సి రావడం, ఇవన్నీ దీని తాలూకా లక్షణాలు. ఇంకా ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్లో మూత్రం ఆగిపోయే పరిస్థితి కూడా వస్తుంది. బట్ ఇట్ ఇస్ ఏ లాస్ట్ ఓకే, కాల్ చూద్దామండి. హలో. నమస్తే మేడం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి.
నా ఏజ్ 68 ఇయర్స్ డాక్టర్ గారు. నేను ఒంగోలు నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి సార్. సో 10 ఇయర్స్ ముందు నేను అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేయించుకున్నప్పుడు లెఫ్ట్ కిడ్నీలో 2.5 into 2 into 2 సెంటీమీటర్ సిస్ట్ ఒకటి ఉండేది డాక్టర్. ఈ మధ్య మళ్ళా సిటీ స్కాన్ చేయించుకున్నప్పుడు అది సైజు 5 సెంటీమీటర్స్ ఇంటూ 4 సెంటీమీటర్స్ ఇంటూ 4 సెంటీమీటర్స్ అయింది డాక్టర్ గారు. ఆల్మోస్ట్ 10-12 ఇయర్స్ కి డబుల్ అయింది డాక్టర్ గారు సైజ్ ఆఫ్ ది సిస్ట్. దాని పక్కనే 2 చిన్న చిన్న సిస్ట్ ఉన్నాయి డాక్టర్ గారు. కానీ పెయిన్ కానీ ఏం లేవు డాక్టర్ గారు. ప్రాబ్లం ఏం లేదు. యూరిన్ మామూలుగా వస్తుంది. తర్వాత టెస్ట్ ఎనాలిసిస్ లో కూడా సీరం క్రియాటిన్ అయితేనేమి ఆల్ పారామీటర్స్ అన్ని నార్మల్ లో ఉంటాయి డాక్టర్ గారు. ఈ సిస్ట్ వల్ల ఫ్యూచర్ లో ఏదైనా ప్రాబ్లం వస్తుందా? దీని గురించి మీ అడ్వైస్ డాక్టర్ గారు. ఫ్యూచర్ లో వాట్ టు డు విత్ ది సిస్ట్ డాక్టర్ గారు. అది ఒక లెఫ్ట్ మీకు ఏదైతే సిస్ట్ అని అంటున్నారో ఈ సిస్ట్ అనేది ఒక పక్కే ఉందా, 2 పక్కలే ఉన్నదా? ఇప్పుడు 10 ఏళ్ల బట్టి మీకు సిస్ట్ అంతా పెద్దగా పెరగలేదు కాబట్టి అది యూజువల్గా వయసుతో వచ్చిన సిస్ట్లే తప్ప కాంప్లికేటెడ్స్ లేవు. కాంప్లికేషన్స్ అంటే మీకు నొప్పి రావడం, చలి జ్వరం రావడం, అది ఒక్కప్పుడు పగిలి బాగా విపరీతమైన పెయిన్ వచ్చి కదలలేనంత ఇబ్బంది పడడం, ఇవన్నీ దాని తాలూకా లక్షణాలు. అకేషనల్గా 1-2-3 సిస్టుల్లోనేమని గడ్డలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ 10 ఏళ్ల బట్టి ఏదీ లేదు కాబట్టి. బట్ ప్రస్తుత పరిస్థితుల్లో ఒకసారి మీరు సిటీ స్కాన్ చేయించుకుంటే దాన్ని ఒక గ్రేడింగ్లోని మనం ఎక్కడున్నాం అనేది తెలిసిపోతుంది ఆ సిస్ట్. ఫర్దర్గా ట్రీట్మెంట్ ఏమైనా అవసరమా లేదా యూజువల్గా దాన్ని జస్ట్ ఫాలో అప్ ఈజ్ నెసరీ అనేది. ఎప్పుడైనా యూరిన్ ఫ్రీ ఫ్లోగా లేదు అంటే మేల్ అయినా ఫీమేల్ అయినా వాళ్ళకి మేజర్ కాజ్ ఇదే అంటారా? ఆ నాళం సన్నగవడమేనంటారా? మెజారిటీ ఆఫ్ ద కేసెస్లోనేమోని నాళం మూత్రం అది ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. అదే స్త్రీలను చూసుకోండి, పోస్ట్ మెనోపాసల్ ఏజ్ గ్రూప్లో కానీ అదే పోస్ట్ రేడియేషన్స్లో కానీ రికరెంట్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన వీళ్ళలో మూత్రనాళం హార్మోన్స్ తగ్గడం వల్ల సెకండరీ ఇన్ఫెక్షన్స్ మెల్లగా వచ్చి దాని తర్వాత ఈ నాళం సన్నబడినప్పుడు దానివల్ల మూత్రం నిల్వన్న మూత్రంలో ఇన్ఫెక్షన్స్ వస్తాయి. వీటన్నిటినీ కూడా నిల్వన్న మూత్రంలో ఇన్ఫెక్షన్ కానీ నాళంలో అడ్డుపడిన సిమ్టమ్స్ కొంతమందికి వస్తాయి. యూరిన్ నిల్వన్న మూత్రంలో ఇన్ఫెక్షన్ కానీ ఎరుపు కానీ లేదంటే నాళంలో రాళ్ళు ఏర్పడడం కానీ ఏర్పడిన రాళ్ళు దారిలోకి వచ్చి ఆ దారిని బ్లాక్ చేయడం వల్ల కానీ ఈ లక్షణాలు అనేవి రావచ్చు. శివ గారు కాల్ చేద్దాం. శివ గారు మేడం నమస్తే. మేడం నమస్తే అండి, చెప్పండి. నాకు 2013 నుంచి చెప్పండి యూరిన్ చాలా వేడిగా వస్తుంటుంది మేడం. వచ్చినప్పుడు మనకి యూరిన్ బ్లాడర్ ఫుల్ అయినప్పుడు తల కూడా బాగా పట్టేసినట్టుగా ఫ్రీగా ఉండదు. ఎక్కడన్నా తొందరగా యూరిన్ పాస్ చేయాలనేది ఉంటుంది. అది చేస్తా ఉంటే ఎంత హాయిగా ఉంటుందంటే సేమ్ టైము మోషన్ కూడా గ్యాస్ కూడా వచ్చినప్పుడు కూడా తల పట్టేస్తుంది. ఈ రెండు కూడా నాకు కలిసి వస్తున్నాయి మేడం. నేను 2013 రమా సంజయ్ అని చెప్పి యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను, చూశారు, ఏం ప్రాబ్లం లేదన్నారు. సేమ్ అలాగే రిపీట్ అవుతుంది సార్. ఒకసారి ఇప్పుడు శివ గారు వింటున్నారు. ఇప్పుడు మీకు డయాబెటీస్ ఉన్నదండి? రీసెంట్ గా 2 ఇయర్స్ నుంచి ఉంది సార్. ఓకే, బట్ మీ ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో యూరినరీ ప్యాసేజ్లో ఒకసారి ఎగ్జామిన్ చేయాలి. రకరకాల టెస్టులు ఉంటాయి. యూరిన్ రొటీన్ దగ్గర నుంచి యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉన్నదా లేదా అనేది కల్చర్ సెన్సిటివిటీ అంటారు. యూరిన్ స్పీడ్ ఎలా వస్తున్నది అనేది మీరు చెప్పిన విధంగా మూత్రసంచిలో తక్కువ మూత్రం నిల్వ చేసుకునే కెపాసిటీ ఉండి ఎక్కువ సార్లు పోయిన తరగతిలోకి మీరు వస్తారా, లేదంటే మీకు తరచుగా మూత్రం వస్తున్నది మూత్రసంచి నిండిపోయి ఓవర్ఫ్లో అవుతున్నదా? రెండిట్లోని సిమ్టమ్స్ ఒకటే ఉంటాయి. అందువల్ల మీరు ఒకసారి ఎక్స్రే అంటారు, యూరిన్ మూత్రనాళంలో ఒక ఎక్స్రే, ఆర్జీయూ ఎక్స్రే అంటారు, రెట్రోగ్రేడ్ యూరిథ్రోగ్రామ్ అని. రెట్రోగ్రేడ్ యూరిథ్రోగ్రామ్ అనే ఎక్స్రే తీయించుకోవడం, ఒక అల్ట్రాసౌండ్ చేయించుకోవడం, సీరం క్రియాటిన్ మీరు నార్మల్ అని చెప్పారు. సో తదుపరి అవి చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏమిటనేది చెప్పగలం ఖచ్చితంగా. ఒక కాలర్ వెయిట్ చేస్తూ ఉన్నారండి. హైమావతి గారు మేడం నమస్తే, చెప్పండి హైమావతి గారు. మా పాప 14 ఇయర్స్ మేడం. చెప్పండి. తనకి నైట్ నిద్రలో యూరిన్ అయిపోవడం తెలియట్లేదు మేడం. డైలీ యూరిన్ అయిపోతుంది, మార్నింగ్ లేచేసరికి నాకు తెలియట్లేదు అంటుందండి. చిన్నప్పటి నుంచి అంతే కదండి? చిన్నప్పటి నుంచి మేడం, 14 ఇయర్స్ అండి. దీనికి ఏదైనా సలహా చెప్తారా? డాక్టర్ గారు చెప్తారండి ఒకసారి. చిన్నప్పటి నుంచి మేడం 14 ఇయర్స్ అండి. దీనికి ఏదైనా
ఓకే ఓకే హేమావతి గారు, డాక్టర్ గారు ఆన్సర్ చేస్తున్నారు. ఈ విధంగా చిన్నపిల్లల్లో మూత్రం రాత్రిపూట బట్టల్లో పోసుకోవడం అనేది 100కి 4 ఉంటుందండి. ఒక 13 ఏళ్ళు దాటిన తర్వాత యూజువల్గా 5 ఏళ్ళకే చాలామందికి తగ్గిపోతుంది. ఒక 85 మందికి 100% చూసుకుంటే మీరు ఆ మిగతా 5 మందిలోని 15 మందిలోని కూడా కొంచెం తగ్గే అవకాశాలు కొంచెం కన్సిస్టెంట్గా అలాగా పెర్సిస్టెంట్గా ఉంటాయి. అవి ఒక 10-15 ఏళ్ల వరకు చాలామందికి తగ్గిపోతాయండి. ఒక 1% to 2% ఆఫ్ ద పేషెంట్స్లో మాత్రం ఆ పెర్సిస్టెన్సే ఉంటుంది. వీళ్ళలో మనం ఇవాల్యుయేట్ చేయాలి, వీళ్ళందరికీ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తున్నాయా. డే టైమ్ సిమ్టమ్స్ అంటారు, రాత్రిపూట బట్టల్లో తెలియకుండా యూరిన్ పాస్ చేయడమే కాకుండా పగలు కూడాను అర్జెంటుగా మూత్రం రావడం, వెన్నుపూస మీద ఏమైనా ఆపరేషన్లు జరగడం, కానీ కాళ్ళలో తిమ్మిర్లు లేకపోతే వేరే విధంగా ఏమైనా స్పైన్ ఆపరేషన్స్ ఏమైనా జరగడం, మిగతా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే ఒక నిర్ధారణకు వచ్చి అవి ఏమీ లేవు అని అనుకుంటే చిన్న టాబ్లెట్లు ఇస్తే తగ్గిపోతుంది మేడం. ఇంకొక కాల్ చూద్దామండి. దేవేందర్ గారు, హలో. ఉన్నానండి, లైన్లో ఉన్నానండి. నమస్తే అండి, చెప్పండి, మీకు క్విక్గా అడగండి మీ క్వశ్చన్. మేడం గారండి, నాకండి పాసు ఎమ్మటే వస్తున్నాయండి. వస్తే మాత్రం ఆగమంటే 1 నిమిషం లోపలనే వచ్చేసి అవసరమైతే బట్టల్లో పడిపోతున్నాయండి. దేవేంద్రరావు గారు, ఇప్పుడు మీ వయసు ఎంత అండి? నా వయసు 51 అండి. ఓకే, ఇప్పుడు ఈ పాస్ పడడం అనేది మీకు యూజువల్గా ఇంతకుముందు ఎప్పుడైనా మూత్రం నళాల్లో ఆపరేషన్లు కానీ లైట్ వేసి చెక్ చేయడం కానీ లేకపోతే ప్రొసీజర్స్ చేయడం కానీ స్టోన్స్ కానీ ఇంకేదైనా జరిగిందా? జరగలేదండి అలాంటి నాకు. సో మీకు కొన్ని టెస్టులు చేయాలండి. యూజువల్గా మూత్రనాళం ఎలా ఉన్నది, పరీక్ష చేసిన తర్వాత మీ ప్రోస్టేట్ గ్రంథి తాలూకా పొజిషన్ ఎలా ఉన్నది, మూత్రం ఎంత మిగులుతున్నది. సో మనం మూత్ర సంచికి సంబంధించిన ప్రాబ్లం మనం చూస్తున్నామా? ఇప్పుడు మీరు చెప్తున్న లక్షణాలు ఏవైతే ఉన్నాయో, మూత్ర సంచికి సంబంధించిన లక్షణాలు కావచ్చు, ప్రోస్టేట్కి సంబంధించిన లక్షణాలు కావచ్చు, ఇక్కడ ఈ మూత్ర నాళంలో సంబంధించిన లక్షణాలు కావచ్చు, ఇక్కడ ఏ ఉన్నా కూడా సిమ్టమ్స్ అదే విధంగా వస్తాయి. సో మీరు దగ్గరలో ఉన్న ఒక యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి సార్, వాళ్ళు మీకు ఖచ్చితంగా మీకు గైడ్ చేస్తారు. ఓకే, మనం యురెథ్రల్ స్ట్రిక్చర్స్ గురించి, అంటే మూత్రనాళము సన్నబడ్డానికి కారణాలు, వీటి గురించి డిస్కస్ చేసాం కదండి. మరి ట్రీట్మెంట్స్లో ఎలాంటివి ఉంటుంటాయి, ఎలాగ మేనేజ్ చేయొచ్చు అంటారు? ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యాధి నిర్ధారణ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా టెస్టులు ఉన్నాయి, బట్ కామన్గా చేసే టెస్ట్ ఏమని సింపుల్గా యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉన్నదా లేదా, అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి ఎంత మూత్రం మిగులుతున్నది అనేది కూడా చూస్తారు. దాని తర్వాత యూరిన్ స్పీడ్ అనేది, అంటే నాన్ ఇన్వేజివ్ టెస్ట్ అంటారు. పేషెంట్కి బాగా నీరు తాగించి మిషన్ మీద మూత్రం పోసి చక్కగా యాడిక్వేట్ వాల్యూమ్ పాస్ చేసిన తర్వాత స్పీడ్ ఏ విధంగా వస్తుంది అనేది కూడా మనం డిసైడ్ చేయొచ్చు. అలాగే వీళ్ళని ఈ టెస్టులు చేసే ముందు బేసికల్గా ఎగ్జామిన్ చేస్తాం. ఇతరత్ర కారణాలు, నరాలకు సంబంధించిన కారణాలు కానీ, యానస్ మోషన్ ప్యాసేజ్ దగ్గర ఇతరత్ర ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా లేవా అనేది ఈ టెస్టులన్నీ చేసిన తర్వాత, క్లినికల్ ఎగ్జామినేషన్ నార్మల్గా ఉండి టెస్టులు చేసిన తర్వాత మీకు ఒక వ్యాధి నిర్ధారణ అనేది జరుగుతుంది బేసిక్ టెస్టుల్లోని. దాన్ని బట్టి తదుపరి ట్రీట్మెంట్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్లోని యూరినరీ దారి వెడల్పు చేయడం కానీ, అయితే ఒక రకమైన ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి దారి వెడల్పు చేస్తారు, లేకపోతే ఎండోస్కోపిక్గా లోపలికి పోయి దారిని వెడల్పు చేసేయడం అనేది సర్వసాధారణంగా ఫస్ట్ చేసే విషయం. సో ఈ ఎండోస్కోపీ పద్ధతిలో దారిని వెడల్పు చేసిన తర్వాత 100కి 20-30 అప్పుడప్పుడు 40 మంది దాకా కూడా ఫర్దర్గా మేజర్ ట్రీట్మెంట్ రిక్వైర్మెంట్ అనేది తగ్గిపోతుంది. ఆర్ వాళ్ళకి అవకాశం రాకపోవచ్చు. ఈ మిగతా 60 మందిలో నేను ఆ డిసీజ్ తాలూకా నేచర్ బట్టి, ఆ స్ట్రిక్చర్ మూత్రనాళం ఎంత బాగా మూసుకున్నది అనే దాన్ని బట్టి మీకు ఫర్దర్గా ట్రీట్మెంట్, ఆ ఆపరేషన్ అనేది ఏదైతే ఉంటుందో, అయితే మనం ఈ భాగాన్ని మనం లేజర్తో తెరిచిపెట్టడం కానీ, లేదంటే చిన్న భాగం ఉంటే లెస్ దెన్ సెంటీమీటర్ 1.5 దాని భాగాన్ని తెరిచి ఈ చెడిపోయిన భాగాన్ని తీసేసి రెండుని తిరిగి జాయిన్ చేయడం కానీ, లేకపోతే గ్రాఫ్ట్స్ పద్ధతిలో కానీ గ్రాఫ్ట్స్ అనేది వేసి దారి వెడల్పు చేయడం అనేది, ఈ రకరకాల సర్జికల్ టెక్నిక్స్ అవన్నీ ఉంటాయి. వాళ్ళకి ఆ విధంగా ఉన్న సిచ్యువేషన్ బట్టి ట్రీట్మెంట్ అనేది మారుతుంది. స్టెంట్స్ పెట్టడం జరుగుతుంది అంటారా? ఈ యూరిథ్రల్ స్టెంట్స్ అనేది చాలా లాంగ్ స్టాండింగ్, చాలా కొన్ని సంవత్సరాలు డికేడ్స్ క్రితం వచ్చింది. ఈ స్టెంట్స్ అనేది కిడ్నీ నుంచి వచ్చిన మూత్రనాళంకే తప్ప మూత్ర సంచి నుంచి కిందకు వచ్చిన దానికి ఆ స్టెంట్స్ ఒకప్పుడు బాగా ప్రాచుర్యంలో ఉండేవి. ఇప్పుడు చాలా పెద్ద వయసు, ఏమీ చేయలేము, రేడియేషను, తర్వాత స్ట్రిక్చర్స్, ఆపరేషన్కి క్యాండిడేట్స్ కారు, ఇలాంటి వాళ్ళందరికీ కూడాను. కానీ ఆ స్టెంట్స్ వచ్చాయి, దాని తర్వాత దానివల్ల ప్రాబ్లమ్స్ వల్ల ఆ స్టెంట్స్ మెల్లిగా కనుమరుగైపోయాయి.
ఈ సమస్య మరీ సివియర్గా లేకుండా కొంచెం బిగినింగ్ స్టేజ్లో ఉండే వాళ్ళకి మూత్రం ఫ్రీగా రావట్లేదు అన్న ఫీలింగ్లో ఉన్నప్పుడు ఎలాంటి ఏమన్నా లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ లేదా బాగా లిక్విడ్స్ తీసుకోవడం లేకపోతే కొన్ని రకాల వ్యాయామాలు అని అంటుంటారు వాటితో ఏమన్నా సెట్ అయ్యే అవకాశం ఇది ఉందంటారా? ప్యూర్గా సర్జికల్ కండిషన్ అండి. ఒకే ఒక కండిషన్ ఏంటంటే ఆల్కహాల్, కాఫీ, ఎక్సెస్ వాటర్ ఇంటేక్ చేయడం వల్ల సిమ్టమ్స్ కొంతమందికి బయటపడతాయి, కొంతమందికి బయటపడవు. చెప్తున్నాం కదా, ఈ సిమ్టమ్స్ అనేవి చిన్న పిసర్ బ్లాక్ ఉన్నా కూడా, కొంచెం బ్లాక్ ఉన్నా కొంతమంది సిమ్టమేటిక్ అవుతారు. అంటే దారి తగ్గడం, మూత్రం ఎక్కువసార్లు రావడం. కొంతమందికి ఈ సిమ్టమ్స్ బాగా సీరియస్గా 90% ఆఫ్ ద ప్యాసేజ్ బ్లాక్ అయినప్పటికీ కూడాను సర్లే ఏదో ఒక మూత్రం వస్తూనే ఉన్నది, సిమ్టమ్స్ లేవు, నొప్పి లేదు, మంట లేదు అనుకుంటారు. కానీ వీళ్ళకి బ్యాక్ ప్రెషర్ అంతా జరిగి ఈ బ్లాక్ ఉండడం వల్ల మూత్రసంచి అంతా కూడా, ఎప్పుడైతే మనకు మూత్రనాళంలో బ్లాక్ ఉన్నదో ఇక్కడ బ్లాక్ రావడం వల్ల ఇది మూత్రసంచి బాగా ఉబ్బడం వల్ల మూత్రం నిచ్చని, దానివల్ల అక్కడి నుంచి బ్యాక్ ప్రెషర్ పెరిగి కిడ్నీలోకి ఏమని మూత్రం ప్రెషర్ పెరిగి ఒకప్పుడు క్రియాటిన్ కూడా పెరిగి వాళ్ళు వస్తారు ఆయాసం పడి. ఓకే, అంటే దీన్ని నెగ్లెక్ట్ చేసే కొద్దీ కిడ్నీ ఫెయిల్యూర్కి దారితీసే రిస్క్ ఎక్కువ ఉందంటారు. ఇది వన్ ఆఫ్ ద రీజన్స్ అండి. యూజువల్గా కిడ్నీస్ రెండు వాచి యూజువల్గా టెస్టులు చేసుకుంటూ ఉంటారు. సరే ఏజ్ వచ్చింది లేకపోతే ఇంకేదో జరిగింది, ఒక నిమిషం మూత్రం పాస్ కానీ లోపల 2 నిమిషాలు పాస్ చేస్తున్నాను ఏమొస్తుందని అనుకుంటారు వీళ్ళు. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మూత్రసంచి బాగా నిండడం వల్ల, ఎక్కువ కాలం పోయడం వల్ల, ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల సంచి బాగా సాగి దాని తర్వాత ప్రెషర్ అంతా కిడ్నీల మీదకి పెరిగి కిడ్నీల తాలూకా పనితనం తగ్గే అవకాశం వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది. యూజువల్గా వీళ్ళకి అల్ట్రాసౌండ్ చేయించినప్పుడు కిడ్నీలు 2 పక్కల వాపు ఉన్నాయి, వెళ్ళి డాక్టర్ గారిని చూడండి అంటే ఇప్పుడు వాళ్ళు యూరాలజిస్ట్ని సంప్రదిస్తే ఆయన చెప్పే పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది ఫర్దర్గా టెస్టుల వల్ల. ఓకే, అంటే ఈ సమస్యకి, ఈ మూత్రనాళం సన్నబడ్డం లేకపోతే మూత్రం ఫ్రీగా రాకపోవడం అనే సమస్యకి ఏజ్కి ఏమీ రిలేషన్ లేదంటారు? ఏజ్ అనేది యాక్చువల్గానే ప్రిడామినెంట్గా రకరకాల ఏజెస్లో ఉంటుందండి. ఇది కంజెనిటల్ స్ట్రిక్చర్స్ అంటారంటే పుట్టుకతోనే వచ్చేవి, లాయన్ రింగ్ అంటారు, కానీ అది బహు అరుదు. అది యూజువల్గా వచ్చేది అయితే ట్రామా, ఏ విధంగానైనా దెబ్బ తగలడం, క్యాథెటర్స్ వల్ల ఇంజరీయా, ఎండోస్కోపీ వల్ల ఇంజరీయా, బైక్ యాక్సిడెంట్సా, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్సా, లేకపోతే ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వల్ల యువతకు తెలియకుండా ఉండడం వల్ల ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వచ్చి దాని తర్వాత మళ్ళీ చూపించుకోవడానికి మొహమాట పడి, లేకపోతే ఏదైనా 2 ట్యాబ్లెట్స్ తీసుకొని తగ్గిపోయిన తర్వాత దాన్ని వదిలేయడం వల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం లోపలంతా అలా కూడా అలా పుండు మాని అల్టిమేట్గా దారి మూసుకునే అవకాశం ఉంటుంది. ఇది ప్యూర్లీ సర్జికల్ కండిషన్ అండి. ఇది అంటే మెన్లోనే సమస్య ఎక్కువ ఉంటుందంటారా? అంటే వాళ్ళకి ఈ యూరినరీ ట్రాక్ట్ వాళ్ళది పెద్దగా ఉంటుంది కాబట్టి విమెన్తో చూస్తే మూత్రనాళం తాలూకా సైజు ఏదైతే ఉన్నదో మగవాళ్ళలో యూజువల్గా 20 నుంచి 25 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది ఈ నాళం. ఈ నాళం నిండా కూడా లూబ్రికెంట్ గ్లాండ్స్ ఉంటాయి, లిటర్స్ గ్లాండ్స్ అని. ఈ గ్లాండ్స్ ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ చిన్న పాకెట్స్ లాగా, ఒక టెర్మైట్స్ మనకి వుడ్కి ఎలా తింటాయో ఆ పాకెట్స్ వచ్చినప్పుడు ఈ ఇన్ఫెక్షన్ అనేది మెల్లిగా వచ్చి ఆ స్పాంజీ టిష్యూ అనేది సాగుడు శక్తి పోవడం వల్ల మూత్రనాళం మెకానికల్గా బ్లాక్ ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మెకానికల్ బ్లాక్ రావడం వల్ల వచ్చేవి. దాని తర్వాత తదుపరి కాంప్లికేషన్స్ వస్తాయి. యూరిన్లో నిల్వ ఉండడం, నిల్వ ఉన్న మూత్రంలో రాళ్ళు రావడం, దాని తర్వాత చీము పట్టడం, కిడ్నీలు వాపు, కిడ్నీ ఫెయిల్యూర్, ఇవన్నీ చైన్ రియాక్షన్ లాంటిది అనమాట ఇది. ఓకే, ఉమెన్లో ఈ సమస్య కొంతవరకు తక్కువ అనుకోవచ్చా? విమెన్లోని యూజువల్గా వీళ్ళకేమోని యంగ్స్టర్స్ యంగర్ ఏజ్ గ్రూప్లో ఇవి రావండి. పోస్ట్ మెనోపాసల్ గ్రూప్లో యూజువల్గా కొంతమందికి హార్మోన్ తగ్గడం వల్ల దానివల్ల ఏమవుతుందంటే మూత్రనాళం తాలూకా లోపల పొర ఏమో చిట్లినట్టు అవుతుంది కొంతమందికి. దానివల్ల చిన్న చిట్లు రావడం, లో గ్రేడ్ ఇన్ఫెక్షన్ వచ్చి కొద్ది సంవత్సరాల తర్వాత అలాగా మూత్రం ద్వారం దగ్గరికి రావడం వల్ల పాస్ సరిగ్గా పోసుకోలేకపోవడం, మూత్రం మిగిలిపోవడం అనిపించడం, ఇన్ఫెక్షన్స్ రావడం, సన్నంగా ఎక్కువ కాలం రావడం, ఎక్కువసేపు మూత్రం పాస్ చేయడం, ఇవన్నీ దీని తాలూకా లక్షణాలు. బట్ ప్రిడామినెంట్గా కొంతమందికి లేడీస్కి ఏమవుతుందంటే పూర్వం రోజుల్లోనే వైడ్ పెల్విక్ రేడియేషన్ అనేది ఇచ్చేవాళ్ళు. దానివల్ల కూడా సిఏ సర్విక్స్ కానీ, లేకపోతే పిల్లలు పుట్టే దారిలోనేమని మానం తాలూకా క్యాన్సర్ ఉన్నప్పుడు కానీ ఆ రేడియేషన్ ఇచ్చినప్పుడు ఆ మూత్రనాళం తాలూకా లేడీస్లో మూత్రనాళం 2.5 to 4 సెంటీమీటర్సే ఉంటుంది. దానివల్ల ఆ భాగం ఏ విధంగా కూడా అది రేడియేషన్ ఫీల్డ్లోకి రావడం వల్ల అదేమోని దగ్గర పడి ఒక ఐరన్ ట్యూబ్ లాగా అయిపోతుంది పోస్ట్ రేడియేషన్ వల్ల. ఓకే, అంటే ఉమెన్లో కూడా ట్రీట్మెంట్ ఆప్షన్స్ మీరు ఇందాక మెన్లో చెప్పినట్టుగా
ఎండోస్కోపీ పద్ధతి అండ్ లేజర్ మెజారిటీ ట్రీట్మెంట్స్ ఆఫ్ ద అలానే విమెన్ ఉంటాయి. కి మోస్ట్ ఆఫ్ ద ఫస్ట్ ట్రీట్మెంట్ ఎప్పుడు కూడా యూరిన్ కల్చర్ చేయించడం, ఇన్ఫెక్షన్స్ ఉండడం, అది తగ్గిన తర్వాత దారి వెడల్పు చేసి, కొంతమందికి మేమే వాళ్ళకి సెల్ఫ్గా చేసుకునే ముఖద్వారం చెక్ చేసుకునే విధం వాళ్ళకే మా సోషల్ వర్కర్ ప్లస్ నర్స్ చేత మేము వాళ్ళకి ట్రైనింగ్ చేపిస్తాము. మరీ ఫ్రీక్వెంట్గా ఇబ్బంది పడుతున్నా, కాంప్లికేషన్స్ అనేవి వస్తున్నా కూడా విమెన్లో కూడా ఇదే ఆపరేషన్స్, సేమ్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఏదైతే గ్రాఫ్ట్ పద్ధతి ఏదైతే ఉందో ఆ గ్రాఫ్ట్లను ఏమని నోట్లోని బుగ్గ లోపల పొరల నుంచి గ్రాఫ్ట్ తీసి గ్రాఫ్ట్ చేయడం వల్ల సన్నంగా ఉన్న మూత్రనాళం ఇలా గ్రాఫ్ట్ చేయడం వల్ల మూత్రనాళం వెడల్పోతుంది. ఓకే. ఉమెన్లో అంటే డయాబెటీస్ వల్ల కానీ లేకపోతే మామూలుగానే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ మెన్తో పోలిస్తే చాలా ఎక్కువ కదండి. ఆ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ తరచు రికరెంట్గా వస్తుందంటే ఇలాంటి సమస్యకు గురయ్యే రిస్క్ ఉంటుందా? అబ్స్ట్రక్షన్ వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, డయాబెటీస్ వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తుంది అంతేగాని మిగతా వాటి వల్ల ఇది వచ్చేది కదా. దీనివల్ల అది వస్తుంది యూరినరీ బ్లాక్. ఇదంతా వైస్ వర్సా. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వస్తుంది, మానవులో యూరినరీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి హై షుగర్ కంటెంట్ వల్ల. దట్ అట్రాక్ట్స్ బ్యాక్టీరియా. దానివల్ల వాళ్ళకి యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చి ఆ మూత్రనాళం అనేది సింపుల్ ఏదైనా స్పంజి, మగవాళ్ళలో ఏ విధంగా దాని ఆకృతి ఉందో ఆడవారిలో కూడా ఆ విధంగానే స్త్రీల్లో ఆకృతి ఉంటుంది. కాకపోతే నాళం తాలూకా పొడవు తక్కువ ఉంటుంది. ఆ పొర కూడా అదే విధంగా ఉండడం వల్ల లోపల ఏమవుతుందంటే ఎప్పుడైతే స్పాంజ్ లాంటి టిష్యూ దానికి దెబ్బ తగిలి పుండు మారినప్పుడు న్యాచురల్గా రియాక్షన్ వచ్చి స్కార్ ఫామ్ అయ్యి దారి మూసుకునే అవకాశం ఉంటుంది. ఓకే. అంటే మీరు అంటే ఒకసారిగా స్ట్రిక్చర్ అనేది మూత్రనాళం సన్నగా అయిపోతే ఇంకా ట్రీట్మెంట్ తప్పనిసరి అన్నారు కదండి. అంటే ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది? క్వాలిటీ ఆఫ్ లైఫ్ నార్మల్గానే ఉంటుంది? క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా డాక్టర్తో పర్యవేక్షణలో ఉంటూనే ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు మగవారిలో కానీ వీళ్ళలో కానీ చూసుకుంటే ఈ మేజర్ ఆపరేషన్స్ చేసిన వాళ్ళలో కూడాను లాంగ్ టర్మ్స్ మెయింటెనెన్స్ పేటెన్సీ అంటారు. అంటే ఏంటంటే ఒక 5 ఏళ్లలో 190-95 మందికి ఉంటుంది. ఒక 10 ఏళ్ళు వచ్చేసరికి 80-85 మంది తగ్గుతుంది. అందువల్ల ఏం చేస్తామంటే ప్రొసీజర్ అయిన తర్వాత కూడా ఖచ్చితంగా వాళ్ళు డాక్టర్ గారి తాలూకా పర్యవేక్షణలో ఉంటే మేజర్ కాంప్లికేషన్స్, సెకండరీ ప్రొసీజర్స్ అనేవి లేకుండా యూజువల్గా ఎండోస్కోప్ తోటి మధ్య మధ్యలో వచ్చి చెకప్ చేయించుకోవడం, ఓపీలో రావడం, యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉందా, షుగర్స్ బాగా కంట్రోల్ చేసుకోవడం, దారి వెడల్పు చేయడానికి ఏమైనా అవసరమైతే ఎండోస్కోపీ అప్పుడప్పుడు చేయించుకునే పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి మూత్రం స్పీడ్గా వస్తున్నదని పేషెంట్ చెప్పి ఇన్ఫెక్షన్స్ లేకుండా నాన్ ఇన్వేజివ్ మెథడ్ అంటారు. రావడం, మూత్రసంచి బాగా నీళ్లు తాగి మిషన్ మీద యూరిన్ పాస్ చేసినప్పుడు స్పీడ్ బాగుంటే మేము ఇంకా ఎండోస్కోపీ పద్ధతి అనేది చెయ్యం. ఎప్పుడైతే దారి తక్కువగా అనిపిస్తుందో దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఎండోస్కోపీ పద్ధతి చేసినప్పుడు బాగా దగ్గరికి వచ్చేదానికి ఒక్కప్పుడు మళ్ళీ దానికి ఫస్ట్ ఆపరేషన్ లేకుండా ఏ విధంగా చేస్తామో ఆ విధంగా చేసినప్పుడు పేటెన్సీ అనేది మెయింటైన్ అవుతుంది. దానికి లైఫ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి ఆపరేషన్ అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయింది అనుకోవడం మాత్రం అది అంత మంచి పద్ధతి కాదు. పేషెంట్ ఖచ్చితంగా డాక్టర్ గారి పర్యవేక్షణలోనే ఉండాలి. ఓకే. ఓకేనండి డాక్టర్ శర్మ గారు, థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్స్ అండి. డాక్టర్ గారు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు. యూరినరీ ప్రాబ్లమ్స్, యూరిన్ సరిగ్గా పాస్ చేయలేకపోవడం, లేకపోతే ఫ్లో సరిగ్గా లేదు అంటే వాళ్ళకి ఏదైనా కారణాల వల్ల, ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, స్టోన్స్ వల్ల కానీ, లేకపోతే కెథెటర్ వల్ల ఏదైనా యూరినరీ ట్రాక్ట్ అనేది, ఆ మూత్రనాళం అనేది ట్రామాకు గురైనప్పుడు ఆ మూత్రనాళం నేరోగా అవ్వడం, దాని ద్వారా ఫ్లో సరిగ్గా లేకపోవడం, అది నెగ్లెక్ట్ చేసే కొద్దీ ఒక్కొక్కసారి కిడ్నీ ఫెయిల్యూర్కి దారితీస్తుంది. కాబట్టి తప్పనిసరిగా డాక్టర్ సలహా మేరకు సరైన టెస్టులు చేయించుకుని నిర్ధారించుకుని అవసరమైన ట్రీట్మెంట్స్ నవేడేస్ లేజర్తో కూడా ఇవ్వగలుగుతున్నారని, లేజర్ ట్రీట్మెంట్ అది తీసుకొని క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసుకోవడమే కాకుండా డాక్టర్ పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుందని అపోలో హాస్పిటల్స్ సీనియర్ యూరాలజిస్ట్ డాక్టర్ DVSLN శర్మ గారు తెలియజేశారు. ఇది ఇవాల్టి హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.